హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే సండే రోజు అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. సో ఈరోజు ఏంటి మార్నింగ్ లేవగానే ఇంకా టీ తాగడం అనమాట. సో టీ పెడుతున్నాను, అంత స్లోగా అయితే అండి పనులన్నీ. సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చూపిస్తున్నాను, ఇవి చూడండి, ఇవన్నీ నేను నిన్న తోముకున్నాను అనమాట. మొత్తం నడుములన్నీ టింగు అన్నాయండి. ఇంకా పని ఆమె రావట్లేదు, ఆమె సడన్గా చెప్పకుండా మానేస్తుంది అనమాట. ఈ ఒకేసారి నాకు బోళ్ళన్నీ చాలా అయిపోతున్నాయి. అందుకే నేనే తోమేసుకున్నాను నిన్ననే. మొన్నటి నుంచి రావట్లేదు అనమాట తను, మొన్నటి అలాగే ఉన్నాయి. నిన్నటి అలా అయ్యేసరికి చాలా అయిపోయాయి అనమాట. ఇంకా తోమేసరికి ఒకేసారి తోమేసరికి అది అయిపోయింది అనమాట నాకు. సో ఇంకా బయట బాల్కనీలో కూడా ఇక క్లీన్ చేసేసాను. అంటే మార్నింగ్ వేసేసాను అనమాట. లేవగానే ఇంకా బ్రష్ చేసేసుకొని, ఇంకా వాళ్ళు లేవలేదనమాట, నేనే లేసానమాట. లేవలేదు కదా అన్నట్టుగా ఇంక ఇంట్లో పనులు చేసుకుందాం అనేసి క్లీన్ చేసేసాను. ఆ క్లీనింగ్ అయిపోయేసరికి మా ఆయన అయితే లేచిండు. సో ఇంకా తనకేమో పాలన్నమాట, నేనేమో చాయ్. సో తను ఒక 2 months అవుతుంది అనుకుంటా చాయ్ మానేసి. అప్పుడే అంతకుముందు అయితే ఫుల్ తాగేది, ఇంకా సడన్గా పన్ను నొప్పి వస్తుంది అన్నట్టుగా ఇక వద్దనేసి తాగడం మానేశారు. పాలు లేదంటే కాఫీ తాగుతున్నాడు, నేనైతే టీనే తాగుతున్నాను. సో ఇంకా పొద్దున్నే క్లీనింగ్, బయట ఊడవడము అంతా అయిపోయింది, ముగ్గేయడం కూడా అయిపోయింది. సో ఇంకా వీళ్ళకు ఇక మెల్లగానే సండేనే కాబట్టి ఇంకా మెల్లగా చేసేసుకుంటున్నాను పని అయితే. ఇంకా టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అనేది చేసేసుకోవాలి. ఇంకా ఫ్లవర్ చూపిస్తున్నానండి, ఒకటి పూసిందనమాట. అదేంటో అండి, మనం పెట్టిన చెట్లకు ఫ్లవర్స్ పూస్తే అదో ఆనందం అనమాట. ఒక్కటే పూసిందిలేండి, ఒక్కోసారి ఒకలాగా పూస్తున్నాయి అనమాట. 2 days ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి ఎందుకో ఫ్లవర్స్ పూయడము, ఎందుకో ఏమో మరి. 1, 2, 3 అట్లనే పూస్తున్నాయి అనమాట. ఒక్కోసారి 11, 12 అలా కూడా వెళ్తాయి అది. ఇంకా సో ఇక పొద్దున్నే ఇంకా మనము పూజ అదే దేవుడి పాటలు పెట్టేసుకొని ఇంకా పనులు అయితే చేసేసుకుంటున్నాము. 8:15 దాకా అవుతుంది టైం అయితే. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ధూపం డైలీ పెడతాం అన్నమాట. ఇలా చిన్న స్టిక్స్ లాగా దొరుకుతాయి. సో డైలీ పెడతాను. ఇంకా ఫ్రైడేస్ అలా ఏదన్నా ఫెస్టివల్స్ టైంలో అయితే పెద్దది ఇట్లా కప్పు లాగా ఉంటుంది చూడండి, సో అది ముట్టిస్తాను అనమాట. డైలీ మాత్రం ఇది కంపల్సరీ. ఈజీగా ఒక 4-5 months, 4 months కాదు, చాలా డేస్ అవుతుంది. ఈ ఇంట్లోకి వచ్చాక కొన్ని డేస్కి స్టార్ట్ చేసినట్టున్నాను నేను ఇది వెలిగించడము. డైలీ వెలిగిస్తున్నాను అనమాట ఇది. ఇంకా లాస్ట్లో దీపం అనమాట. పూజ అయిపోయిందంటే అదేంటో అండి, ఇంట్లో పూజ చేస్తే అదో మంచిగా అనిపిస్తుంది అనమాట. పూజ చేయలేదు అనుకోండి, ఆ రోజు ఏదో మిస్ అయింది అంటే ఏదో కోల్పోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే నార్మల్గా లేడీస్ పీరియడ్స్ టైంలో పూజలు అనేవి చేయం కదా 4 రోజులు. సో ఆ టైంలో అయితే నాకైతే పిచ్చిలేస్తుంది అనమాట. అరే పూజ చేయలేదే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పూజ అయితే అయిపోయింది అనమాట. సో తులసి చెట్టు దగ్గర కూడా నీళ్ళు పోసేసి వస్తే అయిపోద్ది. ఏం చేస్తున్నావు? వద్దు అక్కడ పెట్టిరాపో, లే అలా అయిపో. అరే 2 అలా అయిపో. 9 అవుతుంది. అయ్యో వాటర్ పోలే పప్ప. డోరై మావి, డోర్ అయిపో, వాళ్ళ కోతులు వస్తాయి. ఇదిగోండి మా ఆయనను పాలు వేడి చేయంటే చూడండి, పాలు ఫుల్గా పెట్టేసి వెళ్ళిండు అనమాట. పాలు పొంగినాయి. పాలు పొంగితే మంచిదే లేదు కానీ అయ్యో అనకూడదంట పొంగినాయి అని. అయ్యో నేను అదే అంటున్నాను. మా పాపకైతే చాక్లెట్ పౌడర్ తెచ్చినాం కదా, ఆ పౌడర్ తోటి పాలు చేసేసి ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు నేను ఇదంతా కడగాలి, డబల్ పని అనమాట. అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది, నాకు ఇట్లనే అవుతుంది, మా ఆయనకు కూడా అవుతుంది, ఒక్కోసారి నాకు కూడా అవుతుంది. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇంతకుముందే క్లీన్ చేసిన స్టవ్, మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. షట్ 1/2 లీటర్ పాలు సగం అయిపోయినాయి అన్నమాట. ఇక్కడికి ఉండే సగం అయిపోయినాయి పాలు. సరిపోతాయి లేండి, పాతవి ఉన్నాయి పాలు కొన్ని నిన్నటి.
సరిపోతాయి వాటికి అయితే సరిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ తెస్తే అయిపోతాయి. వాషింగ్ మిషన్లో 2 బెడ్షీట్లు వేసిన అయినట్టున్నాయి, ఆరేయాలి. ఫస్ట్ ఇది క్లీన్ చేస్తే ఇట్లుంటే నాకు చిరాకు లేస్తుంది అనమాట. ఎంత క్లీన్ చేసేయాలి, ఇక బౌల్ అన్నీ చదరాలి. సండే అంటారు కానీ సండే పనులు బోలెడన్ని ఉంటాయి అనమాట. నార్మల్ డేస్ కంటే ఇంకా సండేనే ఎక్కువ ఉంటాయి. నార్మల్ డేస్ అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతుంది మా పాప, మా ఆయన వచ్చేసి ఆఫీస్కి వెళ్తాడు. సో వాళ్ళు మార్నింగ్ ఉంటుంది హడావిడి, వాళ్ళు వెళ్ళేదాక మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చినాకనే ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఉండదు ఇక మళ్ళీ ఆ టైం వరకు ఉండదు కదా నాకు. మార్నింగ్ 9కి వెళ్ళారంటే నాకు 4 వరకు, మానిపాప వచ్చే వరకు ఏం పని ఉండదు. మానిపాప వచ్చినాక కూడా తనతో ఏముంది లేండి, ఫ్రిడ్జ్ చేయించి స్నాక్స్ ఇచ్చినామంటే కథం అంతా ఏముండదు. మళ్ళీ మా ఆయన వచ్చినాక స్టార్ట్ అవుతుంది అనమాట. సండే కదా, ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి. ఇంకా టిఫిన్ చేయలేదు నేను, టిఫిన్ చేయాలి. 9 అవుతుంది కదా, ఇలా సండే కాబట్టి కొంచెం స్లోనే కదా, చేసేస్తా. ఇవాళ బిర్యానీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. బిర్యానీ చేయాలి. ఈవినింగ్ స్నాక్స్కి మిర్చి తెచ్చినాం మొన్న, మిర్చి కూడా చేద్దాం అనుకుంటున్నాం ఈవినింగ్. చూడండి సండే వస్తే ఇదనమాట. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కానీ సెలవు ఉండదు, ఇంకెక్కువ పని ఉంటుంది అనమాట ఆదివారం అన్ని డేస్ కంటే. సో ఇది చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఉప్పుడు పిండి చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ టైం అయితే 9:30 అవుతుంది. మసులుతుంది, వేసేయడమే. సో కూడా మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. చూడండి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే వాటర్ తడి ఉన్నా కూడా ఇప్పుడు పచ్చిమిర్చి చేసినప్పుడు మొత్తం చిల్లిందనమాట. అటు ఇటు మొత్తం క్లీన్ చేసేసిన. ఆకలి అవుతుంది పోనీలే. సో ఇక్కడైతే వాషింగ్ మిషన్లో మానిపాప బెడ్షీట్ అనమాట. తను ఈ కూలర్ చల్లగాలికి టైలెట్ పోస్తుంది అనమాట తను. సో బెడ్షీట్ ఒక 2 డేస్కి ఒకసారి వేయాల్సి వస్తుంది. తనది వేసాను అనమాట. ఒక 2-3 ఉంటే వేసేసి ఇంకా మిగతాది చేద్దాం అన్నట్టుగా ఇదైతే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను. సో లిక్విడ్ వచ్చేసి కొత్తది ఆర్డర్ చేసామన్నమాట. అంతకుముందు జెంటిల్ యూజ్ చేసాం, పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి బీకో అంట ఏందో, అది రివ్యూస్ పర్లేదు బాగానే ఉంది అన్నట్టుగా ఇది ఆర్డర్ చేసినాం అనమాట. ప్రతిసారి ఏ వస్తువు అయినా సరే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు అనమాట మా ఆయన. ఎప్పుడు చేసిందో చెయ్యడు. ఇదిగోండి ఇప్పుడు బిడ్డి అయితే రెడీ అయిపోయింది, తినడమే ఇంకా. ఏం చేసినావు మానవి, ఏం చేస్తున్నావు? తిన్నావా? డ్రెస్సుకు పడొద్దానంటే డ్రెస్ మీదనే పడేస్తావు. లే తుడుచుకో మంచిగా. టైం అయితే 11:30 అవుతుందన్నమాట. అయ్యో డోరే లేదు, కొంచెం 2 మినిట్సే ఉందా? ఒక్క నిమిషం ఆగు, ఫాస్ట్గా తీసుకొచ్చి అది వేయాలి లిక్విడ్. కరెంట్ పోయింది, ఎంతసేపు వేద్దామంటే. యాక్చువల్గా 9 మినిట్స్ వచ్చినాక వేస్తూ ఉంటా, కానీ లేట్ అయిపోయింది. పర్లేదు మరి, అది చూస్ చేస్తున్నా కదా, చూస్ చేయమన్నావు కదా. అయ్యో తీసినావా దీన్ని? ఆగం చేస్తావు మనవి. జ్యూస్ చేయమన్నది, ఆకలి అవుతుంది అన్నది. ఉప్పుడు పిండి చేస్తే తింటలేదు. అది సర్లే అన్నట్టుగా జ్యూస్ చేద్దామని జ్యూస్ తీస్తే ఇప్పుడు మళ్ళీ అది కావాలి ఇది కావాలి అంటుంది. చేద్దామనేసి పెట్టినా కరెంటు పోయిందనమాట. చేస్తున్నా, ఇది చేసి కొంచెం తాగినాక ఇంకా తర్వాత లంచ్ స్టార్ట్ చేయాలి. చేస్తా. ఇట్లా మాని పప్ప పిలుస్తాను ఒకసారి నిన్ను. ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తాగడమే. జ్యూస్ చేస్తేనే ఇట్లా ఇంత ఆగమాగం అవుతుంది అంతే. ఇంకా ఏది చేసినా కూడా అంతే. సో మానిపాపకు కూడా పోసిన, తాగుతుంది. నేను కూడా తాగుతా జ్యూస్. ఒకసారి ఒకసారి బాగుందా?
సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బనానాను వాటర్ మిలన్ కలిపి జ్యూస్ అయితే చేశాను. అందులో సబ్జా గింజలు వేసాను. చాలా బాగుందండి. బాగానే ఉంది టేస్ట్ వచ్చేసి. సో ఇది కొత్తది మీషోలో తీసుకున్నాను అనమాట. ఈ జారు జ్యూస్ది బాగుంది. అంత గ్లాసే అనమాట. పైది క్యాప్ ఒక్కటి వుడెన్ వచ్చిందనమాట. ఆ స్ట్రా కూడా గ్లాసే. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మానిపాపకేమో అంటే తనకు ఇస్తే కింద పడేస్తుందని తనకేమో స్టీల్ దాంట్లో పోసి స్టీల్ స్ట్రా ఇచ్చాను. ఆ స్టీల్ స్ట్రాలు కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను అనమాట. బాగున్నాయి క్వాలిటీ. ఒక 4 వచ్చాయి అనమాట. గోల్డ్ స్పూన్స్ ఒక 4 వచ్చాయి. ఇవి స్ట్రాలు 4 వచ్చాయి. 200 ఏమో పడిందండి. బాగుంది, రీజనబుల్ అనిపించింది. బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా అలా బయట చైర్లు వేసుకొని కూర్చొని ఇక మెల్లగా తాగుతూ ఉన్నాం అనమాట. ఇంకా సండే కదా బిర్యానీ చేసుకుందాం అన్నట్టుగా మా ఆయన వచ్చేసి పన్నీర్ కర్రీ నేను చేస్తా అన్నట్టుగా తనైతే చేస్తున్నాడు. నేనేమో బిర్యానీ చేస్తా, తనేమో కర్రీ చేస్తాడు అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే. కర్రీ అయితే అయినట్టే. ఒక 2 minutes ఉంచేసి ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. కొంచెం దగ్గరికి అయినాక నెక్స్ట్ రైస్ కూడా అవుతుంది. రైతాకు కూడా కట్ చేసి పెట్టేసిన. ఒక క్యారెట్ తురుముతే అయిపోతుంది. క్యారెట్ కూడా తీసుకొచ్చి తురిమి వేసేద్దాము. కూలర్ వేసుకున్నాం. వామ్మో మస్తు ఎండ కొడుతుంది. చాలా ఆదైపోతుంది అనమాట. ఈ ఎండలకి కిచెన్లోకి వెళ్ళాలంటే భయం అవుతుంది. కానీ ఇక సండే కదా, చాలా డేస్ అవుతుంది అసలు బిర్యానీలు చేయక. సో చేద్దాం అన్నట్టుగా ఇదొకటి పట్టనే పట్టదు. క్యారెట్ కూడా వేసి చిన్నది సరిపోతుందిలేండి. కూరగాయలు అయితే అట్లనే ఉన్నాయి. అసలు ఎందుకు అయిపోతలేవు అసలు. ఇవాళ సండే, ఇంకా 3 days వరకు మళ్ళీ మార్కెట్ వస్తుంది. ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తినేస్తున్నాం. ఏమొచ్చింది? రాయా కర్రీలనా? ఏమో మరి ఉప్పు ఎక్కువైందా కర్రీలా? చెప్పిన వద్దని. ఒక్కటే ఏమంటే నువ్వు నేను ఎదిగిడం ఈ మాట కదా, అర్థం కాదు కదా. టైం అయితే 9 అవుతుందన్నమాట. ఇవాళ లేట్ అయిందనమాట డిన్నర్కి. మేమే స్లోగా అనమాట, అంతే. సేమియా ఉప్మా చేద్దామని ఇవైతే సేమియాలు అయితే రోస్ట్ చేస్తున్నా. రోస్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అందుకే రోస్ట్ చేస్తున్నా. మనకు రోస్ట్ కూడా దొరుకుతాయి కానీ అది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట. మనకెందుకు, మనం కూడా చేసుకోవచ్చు కదా, ఈజీ ప్రాసెసే కదా. రోస్టెడ్ ఎందుకు మళ్ళీ కాస్ట్ ఎక్కువ పెట్టి నేను ఖర్చు తప్పితే ఏం లేదు, అంతేనా? ఏమంటారు? సో అందుకే ఇవే తీసుకొస్తాయి. స్టార్ట్ చేసేద్దాము. చాలా రోజులు అవుతుంది చెయ్యక సేమియా. సో అందుకే ఇంకా డైలీ మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్, రోజు ఏమి అనేసి ఆలోచనే ఉంటుందన్నమాట. మార్నింగ్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, ఇదే పని అనమాట. ఇంకా నాకైతే కర్రీ కూడా అంతే, ఏం కర్రీ చేయాలనేసి. ఇక్కడైతే పెరుగు తోడిద్దాం అన్నట్టుగా పాలైతే తెచ్చిపెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా తిని అది అయ్యేసరికి ఇది తినేసరికి చల్లారిపోతుంది, అప్పుడు ఇవ్వచ్చు. బౌల్ కూడా తోమేసాను. ఇంక ఇది తిన్నాక కొన్ని ఉంటాయన్నమాట, అంతే. అవి తోమేసి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత దేవుడి బౌల్ కూడా క్లీన్ చేసేసుకున్నామంటే కథ. మళ్ళీ రేపు మండే మార్నింగే లేవాలి. పాప కాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. 8 to 12:30 వరకు అనమాట. 8కే వెళ్ళాలన్నమాట. సో 8 వరకు మనకు డిన్నర్, ఆమెకు టిఫిన్ చేయాలన్నమాట. మా ఆయనకు కూడా ఇంకా లంచ్ 8:30 వరకు తనకు కూడా బాక్స్ పెట్టాలి కదా. సో 8 వరకే అంతా కంప్లీట్ చేసేసుకుంటాను నేనైతే. మా ఆమెని 7కే లేపాలి. లేచి ఆమె నిద్ర మొక్కం కొంచెం పోయేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇదిగోండి టైం అయితే 7 అవుతుందన్నమాట. సో ఇక్కడైతే బౌల్ అయితే కడుక్కుంటున్నాను. కిచెన్ మళ్ళీ ఆగమాగమైంది. మార్నింగే మొత్తం క్లీన్ చేసిన, మళ్ళీ ఆగమాగం అయిపోయింది అనమాట.
ఇక నైట్ అంతా అయిపోయాక తినడం అంతా అయిపోయాక క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి స్నాక్ కింద యాక్చువల్గా మిర్చి అనుకున్నాము. మధ్యాహ్నం తిన్న బిర్యానీ అరగలే అనమాట. తినగానే పడుకున్నాం కదా, అరగలేదు. సో అందుకే ఇంకేం చేయలేదు. ఇక ఒకటి బ్రెడ్ ఉంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినేసిండు అనమాట మానిపాప. అవును ఆయన. నాకైతే ఇంకా అలాగే ఉందన్నమాట, నోట్లోనే గొంతులోనే ఉన్నట్టుంది. అందుకే ఇక ఏం తినలే, వాళ్ళిద్దరు తిన్నారు తలా ఒకటి. ఇంతకుముందే 6:30కి ఏమో తిన్నట్టున్నారు అంతే. సో ఇది వేడిగా ఉంటుంది కదా, కొంచెం మొత్తం చల్లారాక తుడిచేసి పెడదామన్నట్టుగా ఆపాను. ఇది ఇంకా అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. బోల్ తోమేసుకుంటా. మళ్ళీ తిన్నాక మళ్ళీ కొన్ని అవుతాయి. అన్నకి ఈసారంటే అవ్వదు కదా. మళ్ళీ దేవుడికి కూడా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి దేవుడికి. ఇక్కడ ఉన్నాయి, ఈ బకెట్లో కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ తోమేసుకోవాలి. వాళ్ళైతే పాలు తీయడానికి వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చేసరికి అయిపోద్దా లేదా చూద్దాం. సో నైట్ టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా అనమాట. ఇలా పొడి పొడి చేస్తున్నాము, చాలా బాగుంటుంది. లూజ్ చేస్తే ఇక మా ఆయనకు నచ్చట్లే అనమాట, పొడి పొడి తింటున్నారు. అందులో వచ్చేసి మ్యాగీ మసాలా వేస్తున్నాం, బాగుంటుంది అనమాట. సో ఇదనమాట ఫుల్ డే వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసింది. సండే అంటే రెస్ట్ వస్తుందేమో అనుకుంటాం, కానీ అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా ఆ రోజు పని ఎక్కువవుతుంది అనమాట. ఏదో ఒకటి మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం లంచు, ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్, నైట్గో ఇలా ఇప్పటికి ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఉన్నారు అంటే ఇంకెక్కువ పని ఉంటుంది అనమాట, తక్కువైతే ఉండదు. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా సమ్మర్ కదా, సో మా ముగ్గురికి వేడి ఎక్కువనే ఉంటుంది అనమాట, హీట్ బాడీలో. సో సబ్జా గింజలు సల్వా అంటారు కదా, సో ఇక డైలీ ఇలా తాగుతున్నాం అనమాట వాటర్ బాటిల్లో వేసేసుకొని. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.